లేదంటే వీడికి లైఫే ఉండకూడదురా. బాయ్స్ లెట్స్ గెట్ హిమ్. ఎక్కడున్నావు? అదే రామ్ జానుకి బ్రేకప్ చెప్పేశాడే. జాను వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. పెద్ద గొడవ జరుగుతుంది ఇక్కడ. చెప్పేశాడా? వాడుకు చెత్త ఎదవా. వాడి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అక్కడ ఉండకు, వెంటనే బయలుదేరి వస్తే. ఓకే మాయా, వచ్చేస్తున్నా. ఇప్పుడే బయలుదేరుతున్నా, సరేనా? వెళ్తున్నావా? అలా చెప్తానరా, వెళ్తావా ఏంటి? ముందు నాతో ప్రాబ్లం నాకు దానికి. అది నా కూతురు. సో వాట్? ఉందా? అలా తిక్క మాట్లాడు. ఏం చూసుకుంది? హలో హలో, ఏంటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ? నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి నేను ఓకే అన్నాను. ఎంత ధైర్యం! ఇప్పుడు ప్రేమించనంటావా? ఇప్పుడు అదే అంటున్నాను, ప్రేమించలేను. వాట్స్ హ్యాపెనింగ్? ఏం చేస్తావు చేసుకో. నౌ స్టాప్ దట్. విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? స్టాప్ ఇట్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరైనా కూతురుని ప్రేమిస్తున్నారని గొడవ పెడతారు. మీరేంటి ప్రేమించట్లేదని గొడవ పడుతున్నారు? అసలు నీ ప్రాబ్లం ఏంటయా? ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? అదిగో వాడే ప్రాబ్లం. వాడిని చూస్తే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. వాడిని ప్రాబ్లం అంటారు ఏంటంటే? ఏంటయ్యా నీ ప్రాబ్లం? హలో, మీ అందరిని లోపల పెట్టగలను. ఏదో తెలుగు వాళ్ళు కదా అని అడుగుతున్నాను. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్ నా ప్రాబ్లం. లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు. లవ్ ఏ ప్రాబ్లమా? అదేంటో అర్థమయ్యేలా చెప్పు బాబు. అప్పుడు నాకు 5 ఏళ్ళు ఉంటాయి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీనాక్షి టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. Today I'm going to teach you. ఎవరు నా బొమ్మ గీసింది? రామ్, నువ్వే నా గీసింది? చాలా బాగుంది, వెరీ గుడ్. నా బొమ్మ ఎందుకు గీసావు? I love you, teacher. వావ్, సూపర్. తర్వాత ఇక్కడి నుంచి చెప్పు. మరి ఎక్కడి నుంచి చెప్తావు? ఇక్కడ నుంచి చెప్తాను. నాకు అప్పుడు 16 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి పేరు సమారా. Hey, did you hear what they were saying? They always keep saying like this. I don't know what to say. Say something. Ram, I love you. What? Really? Hey. Really? No. ఇక్కడి నుంచి కూడా చెప్పండి. ఆపకు. ఇక్కడి నుంచి కూడా వెరీ క్యూట్ లవ్ స్టోరీ వింటున్నాను కదా. రే నువ్వు 5 ఏళ్లకే ఒక టీచర్కి ఐ లవ్ యూ చెప్పావు. 16 ఏళ్ళకి ఒక అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా, చెప్పరా. వద్దు, ఇంక చెప్పను. Hey guys, do you understand anything? Well, I'm trying to. No. Well, I'm trying to. నేను ఇక్కడి నుంచి Hold on. నువ్వు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పొద్దు బాబు. ఈ అమ్మాయికి నీకు లవ్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి చెప్పు. ఈ అమ్మాయి పేరు జాను. నేను తనతో మొదటిసారిగా ప్రేమలో పడిన క్షణం.
రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. విల్ యూ యాక్సెప్ట్ మీ? తీసుకోరా ప్లీజ్ ప్లీజ్. ఏంట్రా అర్జెంట్ కదా మొన్న? ఆ అమ్మాయిని ఎలాగైనా వెతకాలరా. ఈ ఒక్క ఎపిసోడ్ తప్పదారా మాకు? రామ్, దిస్ ఇస్ సిడ్నీ. లుక్ ఎట్ దే గర్ల్స్ 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 ఎవ్రీవేర్. ఈ స్ట్రీట్ లోనే ఎంతమంది అమ్మాయిలు ఉంటే ఈ ఏరియాలో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? ఈ సిటీలో ఇంకెంతమంది అమ్మాయిలు ఉంటారు? రేయ్, నేను మాట్లాడేది వీళ్ళందరి గురించి కాదు, నాకు కావాల్సిన ఒక్క అమ్మాయి గురించి. నీకంత క్లారిటీ ఉంటే లెట్ us start the search. Yeah, I like it. So nice, na? Naki college nechestunదా? ఏంటి సంజయనా ఏం పంపాడు రొమాన్స్. ఇవన్నీ నాకు కూడా జరిగేది. ఒకరికి నేను ముందు అలవి చెప్తాడా, వాడి నాకు ముందు అలవి చెప్తాడా, వాడి నాకు పడిపోతాడా, నేను వాడికి పడిపోతాడా, ఎప్పుడైనా ఇవన్నీ జరగాలంటే ముందర చూడు. బాయ్స్ 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 వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకో, మిగతా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. కోవిడ్ ఎంత బాగుంది. అనవసరంగా 2 years గర్ల్స్ కాలేజ్ వేస్ట్ చేసుకున్నాను. వాడిని చూడు, ఏం బుగ్గలు గిల్లాలనిపిస్తుంది. Yeah, see you. Bye-bye. Hi. Hi. I'm Janu. I'm Mahesh. మీరే డిపార్ట్మెంట్? Physics. Oh, just miss. ఏంటి? కెమిస్ట్రీ 3rd year. ఈ రోజు జాయిన్ అయ్యాను. ఓకే. అవును, ఇంత బాగా ఎలా పెంచారు? నేను రోజు జిమ్కి వెళ్తుంటాను. జిమ్కి వెళ్తే బుగ్గలు పెరుగుతాయా? ఓ బుగ్గలా, థ్యాంక్స్. డిపార్ట్మెంట్ వేరైతే we'll keep in touch. Yeah, sure. Can you take my number? ఏంటి అంతలో నవ్వుతున్నారు? You know the guy Santosh said an amazing line joke. లైన్ జోక్. Yeah. సంతోష్. హాయ్ ఐమ్ సంతోష్. హాయ్, ఐమ్ జాను. నాకు సింహం జోక్స్ అంటే చాలా ఇష్టం. Oh, okay. ఏ లైన్ జోక్ చెప్పారు? సింహం పిల్లి జోక్, సింహం ఏనుగు జోక్, సింహం నక్క సింహం. సింహం ఇంకా చీమ జోక్. సింహం చీమ జోక్? Yeah. నేను వినలేదే. తెలీదా? చెప్పనా? చెప్పు. ఒక చీమ అడవికి వెళ్ళి సింహంకి ప్రపోజ్ చేస్తుంది. ఎలా తెలుసా? సింహం ఐ లవ్ యూ సింహం. నువ్వెంత, నీ సైజ్ ఎంత, నాకు ఐ లవ్ యూ చెప్తావా? అప్పుడు చీమ, నా సైజ్ ఏం చూస్తావరా, నా కాన్ఫిడెన్స్ చూడు అనింది. ఏంటే నీ కాన్ఫిడెన్స్? అప్పుడు చీమ అంటుంది, నేను నీ ముక్కల దూరిని గుట్టగలుగుతాను, నువ్వు నా ముక్కల దూరిని అనుకుంటగలుగుతావు. సంతోష్, చాలా బాగుంది. ఇంకా ఇలాంటి జోక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. నాకు ఫార్వర్డ్ చేస్తావా? మంచుడు బాగున్నాడు కదా? బాగున్నాడు. రాజేష్ మంచి గోల్ఫ్ ప్లేయర్. గోల్ఫ్ ప్లేయర్. గో. హాయ్, ఐమ్ జాను. Hi, I'm Rajesh. హాయ్, మీరు గోల్ఫ్ ప్లేయరా? Yes. ఇది వర్కౌట్ అయ్యే లేదురా. ఎంత వెతుకుతాంరా? ఆ అమ్మాయి దొరికేంత వరకు నీకెందుకురా? ఏంటి నాతో గోల్ఫ్ ఆడడానికి సండే ఎప్పుడు వస్తున్నాడు? ఏ రిప్లై పంపు సేమ్ యూన్ పంపే. హే జాను, నీ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. నీ టైం బాగుంది జాను, ముగ్గులో ఒకటి ఫిక్స్ అయిపో. ముగ్గులు ఎవరు రాజేష్ మరి సంతోష్ బాగుంటాడు. మహేష్ కూడా బాగుంటాడు. కొంపతీసి ముగ్గుని ఫిక్స్ అయిపోతావా? ఇప్పుడు ఏం చేద్దాం? నో, నా వల్ల కాదురా. రారా, బోర్ అంటావేంటి? ఆ అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను, ఎక్కడ కలుస్తాను, ఎలా కలుస్తానని ఆలోచిస్తానే. మై గాడ్. హలో, ఎక్స్క్యూజ్ మీ బాస్. యా ప్లీజ్ కమ్. హే, ప్లీజ్ బాస్, వన్ స్మాల్ హెల్ప్. పర్సనల్ బిల్ కట్టాలా? ఇది బిల్ ప్రాబ్లం కాదు, దిల్ ప్రాబ్లం. ఈ చీటీలోంచి ఓ చీటీ తీస్తారా? ఏంటిది? త్వరగా తీయమనివే. త్వరగా తీయవయ్యా.
అరే కోరికోకుండా కొబ్బరికాయ కొడితే దేవుడితో పని అవుతుందా? అలాగే ఈ చిట్లో ఏముందని నాకు చెప్తే రిజల్ట్ కార్డు వస్తుంది. మీకు అర్థం కావట్లేదు బాబు. తన ఫ్రెండ్ జాను 3 అబ్బాయిలకి లైన్ వేసింది. 3 అబ్బాయిలకా? 3 ఒకటే పేరు. అయిపోయిందిరా, ఇది వరకు కాలే కానీ బయలుదేరాం. ఆగండి. సరే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే 3 కత్తుల్లా ఉంటారు. ఆ 3లోంచి ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక చస్తుంది. ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది. రాజేష్, మహేష్, సంతోష్. లాటరీ లవ్. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? ఈ చిట్టీల నుంచి ఒక చిట్టి తీయాలి, అంతేగా? గోల్డెన్ హ్యాండ్. మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. 1 minute. రాజేష్, మహేష్, సంతోష్. ఈ గేమ్ లో నేను కూడా జాయిన్ అవుతున్నా. డోంట్ వరీ, నీకు ఒక గ్రేట్ లవర్ దొరుకుతాడు. రే, నేనే రాసి నేనే తీస్తే బాగుండదు. దా తీ. థ్యాంక్స్. And the world's luckiest lover is... Hey! రండి పోదాం. హే జాను, తిరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు. అంతవరకు నా ప్రేమ నీకే. ఎంత నచ్చేసిందో తెలుసా? ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు, చిరాకేస్తుంది. కాఫీ. థ్యాంక్ యూ. వీడు మారడు. ఎన్నిసార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని, అది ఇంట్లో నా ముందు. అడగొచ్చు కదా. వాడిని అడగగలవా? ఎప్పుడు చూడు సిగరెట్. ఫ్లయింగ్ నేర్చుకుంటా అన్నాడు, చేసేది స్కై డైవింగ్. ఇదే నిజమైన ఫ్లయింగ్ అంట. ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు, చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. అడిగితే అడవి అబద్ధం చెప్పదంట. పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు, చేసేది గ్రాఫిటీ. వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట. అదే నిజమో నాకు తెలియని నిజం. అంతా నీకే తెలుసుగా, వాడిని ఏమడిగేది? ఎక్కడికి వెళ్తున్నారు? పేపర్ తీసుకురావడానికి. సిగరెట్ తాగడానికి వెళ్తున్నావు, నిజం చెప్పచ్చు కదా బాబా. ఏంటి సిగరెటా? తను మానేసి చాలా కాలం అయింది. ఓ, ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా? ఆయన మానేస్తాను కదా. మానేలేదా? సర్లే, వాడేదో చెప్తుంటాడులే, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు, పని చూసుకో. సర్లే. ఎందుకురా నన్ను ఇరికిస్తావు? కొంప కూలిపోయేలా ఉంది. కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడం బావా? డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి. బావ మంచిగా కోరుకుంటాడు. బామర్తి తీసుకో. కోరుకున్నందుకు థ్యాంక్స్ లే గానీ, నువ్వేదో అమ్మాయిని ప్రేమించావు కదా. సరే బాయ్. ముందు ఆ పని చూడు, నన్ను వదిలేరా బాబు. మీరెక్కడికి? సిగరెట్ ఎక్కడున్నారా? తొందర రండి, అర్జెంట్ పని ఉంది. స్టాప్ నాగింగ్. ఏం చేయమంటావే? నన్ను ఇంకేం చేయమంటావు? పొద్దుని నిన్న నిజంగానే బిజినెస్ మీటింగ్ జరిగింది. ఐ డిడ్ంట్ లై. నేను అబద్ధం చెప్పలేదు. అసలు తప్పు నీది కాదు, నాది. అర్థం చేసుకుంటావు కదా, కానీ ఇలా నసపెట్టి చంపుతావు అనుకోలేదు. Okay. I hate you. Kill me. Oh, you want it that way? Do you really want it? My side. You say you were in the office yesterday. Now go back to your office and attend the stupid meeting. Hey, వస్తున్నాను రా. ఇంకేం ఆలోచిస్తున్నావే? ఓపెన్ చేసి. పోనీ ఓపెన్ చేద్దామో లేదో డిసైడ్ చేద్దాం. ఈ రెండిట్లో ఒకటి పట్టుకో. ఓపెన్ చేసి. హాయ్ జాన్. చూసావా, అందులో నా పేరుందా? నా లవ్ స్టోరీలో విల్లనే లేడనుకున్నాను, వచ్చేసాడే. చాక్లెట్. హాయ్ మేరే జాన్, చెట్లు నా పేరుందా? హాయ్. నీకు భయం? నాకేంటి భయం? ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం? నాకేం భయం లేదు. ఆ చెట్లు నా పేరుంటే నన్ను ప్రేమిస్తావా? ఒకవేళ వాళ్ళ పేరుంటే? నీకు భయం?
everybody. Cheers, baby. Have a great life. ఏంటయ్యా? Wow, looking beautiful. ఆ చిట్టి చూశాను, నీ పేరు లేదు. నువ్వు ఇంక వెళ్తావా? పప్పీ పప్పియా? ఎక్కడా? పప్పి? ఏదో పెట్ నేమ్ లా ఉంది. ఎస్, జానుకు నేను పెట్టలాంటి వాడిని. నైస్ మీటింగ్ యూ. ఆగు, లవ్వా? యా, ఐ లవ్ స్టోరీస్. థ్యాంక్ యూ. గో. పప్పి వదులుతావా? పట్టేస్తావా? ట్రై చేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గెటింగ్. అజయ్, డాడీ నిన్ను పప్పీని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లు అప్పచెప్పారు. పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో. ఓకే? ఓకే. ఏమైంది దీనికి? ఐల్ టెల్ యూ లేటర్. హాయ్. హే లిసన్, ఇక్కడ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది, సో నన్ను డిస్టర్బ్ చేయకు. మీ పేరెంట్స్? I know about them. Yes. వావ్, వెళ్ళి విష్ చేసి వస్తా. Hey, no. ఆగు. I'll take care. హలో అంకుల్. హాయ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఆంటీ. Thank you so much. నేను రామ్, జాను. ఓకే. అంకుల్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజా? నో 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 నో, ప్యూర్ లవ్ మ్యారేజ్. వావ్, స్ట్రాంగ్ అండ్ లాంగ్ లవ్ మ్యారేజ్. అసలు వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయింది. ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దేర్ లవ్, యూ షుడ్ లిసన్ ఇట్ యార్. సార్ ఓసారి ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా? ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి? చెప్పమనండి మేడం, ప్లీజ్. ప్లీజ్ ఆంటీ, పప్పి అడుగుతున్నాడు కదా. ఓకే లిసన్. చెప్పండి సార్. వీళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్ళాను. ఓకే. ఆ స్మైల్ చూడగానే నా దిల్ జారింది. లవ్ అట్ ఫస్ట్ స్మైల్. వావ్. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు. కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అట్టే వెళ్ళాను. తను ఫ్రెండ్స్ తో ఉంది. నన్ను చూసి నవ్వుతోంది. ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి. తను చూస్తుండగానే చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే అక్కడే ఉన్న రైస్ డబ్బాలో పడేసా. వావ్. దూరం నుంచి అబ్జర్వ్ చేస్తా. షాక్. ఎందుకు అంకుల్? ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది. అప్పుడేమైంది? పెళ్ళయింది. అయ్యి 25 years అయ్యింది. అంకుల్, మీ లవ్ స్టోరీ బిగినింగ్ అద్దరింది. అవును అంకుల్, ఇవాళ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? ఏంటి నీ గోలా? ఆల్రెడీ చెప్పేసాను కదా ఆ చిట్టిలో. చూడు జాన్, ఆ చిట్లో నా పేరు ఉన్నా లేకపోయినా నువ్వేనా ఫిక్స్ అయిపోయాను. అంతవరకు ఆహా, ఏమి గట్స్! ఫ్యాంటాస్టిక్. గట్సా గడ్డ గుడ్డ? వాడి ధైర్యం ఏం చూసావు పప్పి? నా ధైర్యం ఏంటో వాడికి రేపు చూపిస్తా. నా ధైర్యం ఏంటో వాడికి చూపిస్తా. హాయ్ జాన్. హే పప్పి, ఏంటి ఎలా వచ్చారు? నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఐమ్ సీరియస్. వెళ్ళేటప్పుడు ఇద్దులే కానీ ఎట్లా చూడు, నాకు కొత్త పెయింటింగ్ ఇవాళ వేశాను. ఎలా ఉంది? బాగుంది, కానీ నీ పద్ధతే బాలేదు. ఏమైంది? ఎందుకు నా వెంట పడుతున్నావు? ప్రేమించడానికి. పాయింటే కదమ్మా. ఏం పప్పి, ఏం తెలుసని ఇతన్ని లవ్ చేయాలి? ఏంటి ఏం తెలియాలి? గోల్ఫ్ వచ్చా? గోల్ఫా? క్రికెట్ 2020 టెస్ట్ అంటే కూడా పడదు. సింహం జోక్ చెప్పడం వచ్చా? సింహం జోకా? బుగ్గలు కూడా లేవు, వచ్చేస్తారే. ఏం తెలుసని నన్ను లవ్ చేయాలి? గ్రాఫిటీ. గ్రాఫిటీ తెలుసు నాకు. పప్పి, గ్రాఫిటీ అంటే గ్రేటా? ఇండియాలో ముగ్గులేసినా మొగ్గలేసినా పర్వాలేదమ్మా, ఏం చేయరు. అదే ఆస్ట్రేలియాలో అయితే బొక్కలో పెట్టేస్తారు. గ్రాఫిటీ పెద్ద క్రైమ్ తెలుసా? క్రైమా? ఫన్. ఫన్నా? యా. ఫన్నా క్రైమ్? పోలీసులు వచ్చేస్తారు బాబు. Who the hell are you?
నన్ను కాపాడు. గోల్ఫ్ వచ్చా, జోక్ వచ్చా కాదు, నీకు ఫైట్ వచ్చా? నేను ఏంటి నీకు ఫైట్ వచ్చా? నాకు ఫైట్ వచ్చా. రేపు నాతో బయటికి రావాలి. ఏంటి పాటు బయటికి వెళ్తున్నావా? వాడిని విలన్ అన్నావు కదే. వాడు విలన్ అంటే విలన్ లా కనిపించే హీరో. మరి సంతోష్ రాజేష్ మహేష్ వాళ్ళకి ఫైట్ వచ్చా? You're looking very beautiful. Thank you. Makeup కూడా వేసుకోలేదు తెలుసా? Really? Natural beauty. Wow. I love stories. రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? Surprise. Fantastic. లేత లవ్ స్టోరీ. Oh. Nice weather. Kangaroo. Wow. Beautiful. It's beautiful. పద. Hey, John, ఆగు. అలా చూస్తే నేను వెళ్ళిపోతాను. My God. పప్పి నువ్వు తినే చేస్తున్నావు. థ్రిల్లింగ్ ఉంది కదా, దిగు. కమ్. Oh my God. Excuse me. ఏంటి? కమ్. నువ్వు రా చెప్తా. దా. సింహం జోక్ కాదు, నిజంగా చూడు, భయపడకు. చూసాను. భయమా? ఇలా. అయ్యో, ఇక మీద సింహం జోక్స్ లో పుట్టి ఎలక జోక్స్ చాలు. What kind of love story it is? I am asking what kind of love story it is. True love story. What true love story? అదేదో చిన్నపిల్ల తెలియక సింహం జోక్ ఇష్టం ఉంటే సింహాన్ని చూపించేస్తావా? నాకు చావును చూడాలనిపిస్తుంది అంటాను, చావును చూపించేస్తావా? అయ్యా అయ్యా నేను చావును చూశాను. నేను సింహాన్ని చూశాను. నిజంగా సింహాన్ని చూశాను పప్పి. ఏ సింహం తగలయ్యా, నేను చచ్చేటట్టున్నానమ్మా. నేను నిజంగా సింహాన్ని చూశాను. I know. Oh my God, really? ఇక్కడ ఇంత డిస్టెన్స్ లో కళ్ళలో కళ్ళు పెట్టి తెలుసా? Oh my God, నేనా I can't believe it. హలో, నేను సింహాన్ని చూశాను. రియల్ గానే
చూపించాను. నేను డిసైడ్ అయిపోయినా, నేనే పడిపోతాను, నేనే అలవి చెప్పేస్తాను. What a beautiful day! నా లైఫ్ లో అలాంటి ఒక్క రోజు లేదు తెలుసా? సరే నిజంగా సరే కెమెరా టచ్ చేయకు. ఆ చిట్టిలో నీ పేరు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు నాకు నచ్చావు. I love you. చెప్పేసాను. What a love! జీవితం మొత్తం నాకు ఇలాంటి లవ్ కావాలి. ఇలాంటి ఒక్క రోజు కాదు, లైఫ్ లాంగ్ ఇలాంటి లవ్ కావాలి. చెప్పు 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 చెప్పు. ఏంటి నవ్వుతున్నావు? చెప్పు. లైఫ్ లాంగ్ నేను ప్రేమించడం నా వల్ల కాదు. What? నిజం, జీవితాంతం నేను ప్రేమించడం నా వల్ల కాదు. మరి కొంతకాలమే నేను ప్రేమించగలను. ఒక్క నిమిషం ఆగు. హలో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కొంతకాలమే లవ్ చేస్తావా? ఎరా, ఈ కథలో ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం అనుకుంటుంటే అసలు ప్రాబ్లం నువ్వు కదరా. ఇప్పుడు తెలుస్తుందా వాడు ఎలాంటి వాడు? ఇంకా చాలా ఉంది. వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా? అవును, ఏంటంటే తొక్క. ఐఎమ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్. నా గురించి నా ఫీలింగ్ అదే. చాలా కొంతకాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా? ఓకే, ఇంత తేడా అని తెలిసిన వీడిని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. హలో మిస్టర్ గ్రేట్ లవర్, చెప్పు నీ గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు. నిజం ఎందుకు చెప్పారు? అరే, సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే భయపడేలా చేసావు కదరా. ఎలా ప్రేమిస్తుందిరా? ఎలా ప్రేమిస్తుంది? ఖచ్చితంగా ప్రేమించదు. మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి. వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు. మా పిసిదే ఉంటది. చూడు ఎలా మేనేజ్ చేస్తాను. హే హాయ్ మై డార్లింగ్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చా. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్లో ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను. నైస్. పాప పేరేంటో తెలుసా? ఏంటి? మాయా. మాయా? సో స్వీట్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ. హే ఐ లవ్ యూ టూ. నీడిల్ తీస్తున్నారు, కొంచెం వీక్గా ఉన్నాను. వీకెండ్ కాల్ చేస్తానే. బాయ్ బాయ్. హే దట్స్ ఇట్. లవ్ అంటేనే 4 అబద్ధాలు, 3 SMS, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్ రా. అలా నేను ప్రేమించలేను రా. మరి నిజం చెప్పి ప్రేమిస్తాను. Hey. అయ్యో, అందరూ బాగున్నారు, నాకు మాత్రం ఇలాంటి వాటి తగలాలా? హే జాను. ఏ జాను, ఏంటి నిన్నటి నుంచి ఎన్ని మెసేజెస్ పంపించాను, ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు. నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఓకే, టెన్షన్ రిలీవర్. కొత్త లైన్ జోక్ ఒకటి వచ్చింది, చెప్పనా? ఏ జాను. హే, హావ్ యు సీన్ జాను ఎనీవేర్? హూ ఆర్ యు? ఐ యామ్ హర్ బాయ్‌ఫ్రెండ్. వాట్? అయ్యో, అందరికీ చెప్పేస్తున్నాడే. హావ్ యు సీన్ హర్? ఏ ఎవరతను? అసలు నువ్వెవరు? హే చిట్టి గ్యాంగ్. హే రామ్, ఏంటి నువ్వు ఇక్కడ? హాయ్. యా. హలో. మేము గుర్తున్నామా? ఐ నో. నేను గీతూ తన్. హాయ్ సిల్. యా హాయ్. ఎవరిని వెతుకుతున్నావు? అవును, జాను ఇటే వచ్చింది కదా. ఓ ఎక్కడ జానునా? చూసావా? చూసానే. ఇక్కడ ఉండాలి. ఇప్పుడే ఇటు వచ్చింది కదా. ఇందులో ఏమైపోయింది? Please say we got you. జాను. హాయ్. Hi. How are you? I was just looking at. ఎంతసేపు నీకోసమే వెతుకుతున్నాను. నాకోసం వెతుకుతున్నావా? గర్ల్స్. అసలు ఏంటి ఏకంగా దీన్ని తీసుకెళ్లి సింహాన్ని చూపించావంట. వైల్డ్ లవా? చాలా. హే ఆగవే రామ్, నువ్వు చెప్పు. ముందు నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే తనే నీకు ప్రపోజ్ చేసిందా? చెప్పుకురా ప్లీజ్, చెప్పుకు. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది. చెప్పేస్తాడు. నేను చెప్పానా తనే చెప్పుంటుంది, నాకు తెలుసు. మరి నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్పుంటాడు? రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి అని ఉంటాడు. నో 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 యాక్చువల్లీ నేను ఏం చెప్పను. రామ్,
బయటికి వెళ్దామా? షూర్. వాళ్ళిద్దరి మధ్యలో మనం వద్దు. అడ్వైజా? ఐ మిస్ హర్. మీ టూ. ఎలా ఉంది? బాగుంది. నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫ్యూచర్ రా. ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు? ఎన్ని లీటర్స్ పెయింట్ అయింది? ఎంత హైట్ లో గీశారు? ఒక్కరే గీసారా? 100 మంది గీసారా? దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది. నాకేమనిపిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీశాను. ఐఎమ్ సో హ్యాపీ. మనుషుల మొహాలు నీకు నచ్చవా? అందులో ఒక నిజం ఉండదు కదా. మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది? నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో నిజం ఉంది. టెన్షన్ కూడా ఉంది. నీకు ప్రేమించడం ఇష్టం, నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం. చచ్చావే జాను. అందుకనే నువ్వు నాకు నచ్చావు. కానీ కొంతకాలమే ప్రేమిస్తానంటావు. అవును. ఆ తర్వాత విడిపోవాలనిపిస్తుంది. కనిపిస్తే విడిపోదాం. విడిపోయేంత వరకు హ్యాపీగా ప్రేమించుకుందాం. దానికి నేనెలా దొరికాను? ఖచ్చితంగా విడిపోతామా? నమ్మవా? పద. అయ్యో, నెక్స్ట్ ఏం చూపిస్తాడు? హాయ్ మధు. విక్టోరియా and the Come. you. What the hell are you doing over here? Janu, my girlfriend. Huh? Jan, she's Madhu, my ex. ఎన్ని గట్స్ రా నీకు? నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా? కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు. నువ్వైనా చెప్తావని తీసుకొచ్చాను. ఎవరైనా అలా తీసుకొస్తారా? నేను తీసుకొచ్చానుగా. ఏం లవ్రా నీది? తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టాలి దాన్ని. వీడిని లవ్ చేస్తున్నావా? చేసే తీరుతావులే. చేయకుండా వాడొదళ్ళు. నువ్వు వదిలించుకోలేవు. అలాంటిది వాడి లవ్. ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత. వాడు విడిపోయినా అంతే, ఇంకొకరితో పోలికుండదు. కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు. జను, నిన్ను చూస్తుంటే జలసీగా ఉంది. వాడి ప్రేమ నీకు దొరికినందుకు. అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది. ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని. హే మధు. యూ గెట్ లాస్ట్. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. Come. Let's go. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? కూల్. ఎందుకు అమ్మాయితో విడిపోయా? ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి. ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా? ఇంకా నమ్మలేదా? దా. నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు. చూసుకో. అమ్మాయిలంటే? నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు 9 లవ్ స్టోరీస్. 9 లవ్ స్టోరీస్? నీ నెంబర్ 10 అమ్మా. రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా. ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు. చూడటానికి వచ్చి మాస్ కుర్రాడ్లో ఉన్నావు, మోడర్న్ గా ఆలోచిస్తున్నావు. మరెందుకు అంతమందిని లవ్ చేసావు? నేను లవ్ లేకుండా ఉండలేను. నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా? ఎందుకు లేరు? ఎవరు? నేనే. నా లవ్ స్టోరీలో బెస్ట్ నేనే. ఆరో అమ్మాయితో ఎందుకు విడిపోయావు? రోజు ఐ లవ్ యూ చెప్పమనేది, అందుకే విడిపోయాను. ఐ లవ్ యూ కే. అయ్యో 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 దేవుడా, ఒక ప్రేమకుడు ఇవ్వమంటే ప్రాబ్లం నీకు పెట్టు. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఐ లవ్ యూ చెప్పమన్నందుకే విడిపోతారా? ఐ లవ్ యూ చెప్పేస్తే చాలు, లైఫ్ లాంగ్ బతికేద్దాం చూస్తున్నా. ఐ లవ్ యూ అంటే అదే కదా అర్థం. లైఫ్ కి కావాల్సినంత లవ్ ని ఐ లవ్ యూ అనే 3 పదాల్లో పెట్టలేము. అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు.
ఎక్కడ దొరికాడే జాను? ఏయ్, ఏంటి తొక్కలో గేమ్? తొక్కలో ఏంటి ఆలోచిస్తున్నా? నేను ఇంతే. ప్రేమించుకున్నావా? రేయ్, నీకు నువ్వే విలన్రా. నీ నిజాల వల్ల అమ్మాయి పారిపోవడమే తప్ప ఎలా ప్రేమిస్తుందిరా? మామా, అమ్మాయిలు లవ్ చేయాలంటే 4 అబద్ధాలు, 3 SMS లు, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్, అంతేరా. రే, పొద్దున మంది ఏంట్రా? హ్యాంగ్ ఓవర్ పెక్ మామా. నీ అబ్బరే చూసా, వీడికే కోపం వచ్చింది, గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి? అలాగే నిజం చెప్పలేం కదా, అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ, చూసినా తనకు హ్యాపీ. రే, నీళ్ళని అబద్ధాలు ఆడలేను. అంటే నాది లవ్ కాదంటావా? హాయ్ మాయా, నీ వాడు నేను తలుచుకుని మందు తాగుతున్నాడు చూడు. అవును, మందు తాగుతున్నా, దీంట్లో కలుపుకొని తాగుతున్నా. నువ్వు టెస్ట్ చూడు చూడు. ఊరుకో, నీ గురించి నాకు తెలీదా? అయినా వాడు ఫ్రెండ్షిప్ మనమే నీకు ముందే చెప్పాను, విన్నావా? వినాల్సింది, నువ్వు కరెక్ట్. అయినా నువ్వు ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? వాడు చాలా తేడాగాడు పప్పి. నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా. ఎలా పప్పి? నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగూ నిన్ను పడేయలేడు, నువ్వు ఎలాగూ పడిపో. వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యూ చెప్పడు, పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు. వాడు చాలా డేంజరస్ పప్పి. ఎందుకైనా మంచిదే, నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్. ఎస్, యువర్ ప్లాన్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్, యువర్ అబ్సల్యూట్లీ రైట్. నీకు ఇల్లు కూడా సెట్ కాదమ్మా. నువ్వు అయిపోయావంతే, నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మమ్మా. హలో, ఎవరు కావాలి? హాయ్, జాను ఉందా? జాను, షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హలో. అదేంటమ్మా వాడు అలా అంటాడు? వాడంతే పప్పి, నోరు తెరిస్తే నిజాలే. బాస్, ఎక్స్క్యూజ్ మీ. జాన్, ఆర్ యు దేర్? హలో, ఎవరైనా ఉన్నారా? ఆంటీ, అంకుల్. వాడందరినీ పిలిచి పంచాయత్ పెట్టేలా ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటావమ్మా? ఎన్ని లవ్ స్టోరీస్ చూసుంటావు, సిచ్యువేషన్ హ్యాండిల్ చెయ్యి. సిచ్యువేషన్ ఓకే అమ్మా, క్యారెక్టర్ కొత్తది కదా. ప్లీజ్ పప్పి, ప్లీజ్. ఇస్ ఎనీబడీ హియర్? పప్పీ ఇస్ హియర్. హాయ్ పప్పీ. హాయ్. హాయిగా ఎవరు లేరు ఇక్కడ. ఎందుకు వచ్చావు చెప్పు. జానుని కలవడానికి. జానుని కలవడానికి వచ్చావా, జాను ప్రాణం కోసం వచ్చావా? లవ్ బాయ్ పప్పీ అని ఇలా మాట్లాడేది? ఎస్, ఐ హర్డ్ సో మెనీ లవ్ స్టోరీస్, బట్ నీ లవ్ స్టోరీ నాకు నచ్చలేదు. లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా? కమ్ ఆన్. ఎక్కడికి? ఐ విల్ షో. See this photo. Wow. 55 years love story. Oh. 25 years love story. 18 years love story. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలయా? లవ్ స్టోరీస్. ఎస్. స్టోరీస్ ఓకే, కానీ లవ్ ఉందా? వాట్ ఆర్ యు టాకింగ్? కళ్ళు పోతాయిరా. ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహావృక్షం, దీన్ని కూకటి వేళతో పీకేయాలని చూస్తున్నావా? నువ్వు మహా పాపాత్ముడివిరా. ఎవడరా? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. మీరు? ఐఎమ్ రామ్. రామ్? నేను జానుకి ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. అదే డాడీ, మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చాడు. యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు, మిగతాది పప్పి కంటిన్యూ చేస్తున్నాడు. ఇంటికి గెస్ట్ రాగానే ఏం లాగే హిస్టరీ మొదలు పెట్టావా? లేదు మేడం, చూపిస్తున్నాను. ఆంటీ, మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది. ఇప్పటికీ అదే చెప్తారా? ఉన్నదే కదా చెప్తున్నాను. ఆ స్టోరీ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా భలే ఉంటుందిరా. మీది ఒకటే స్టోరీ, ఇక 10 స్టోరీస్. ఏంటి? అదేం లేదు డాడీ, రామ్ కిదో అర్జెంట్ పని ఉంది, అదే పప్పి గుర్తు చేస్తున్నాడు కదా పప్పి? అదే గుర్తు చేస్తున్నాడు. ఎస్ అంకుల్. వీళ్ళు చూసుకుని ఇంకోసారి ఇంటికి రా. షూర్ అంకుల్, షూర్. మళ్ళీ రమ్మంటున్నాడు. ఏంటి అసలు విషయం? గుడ్ మార్నింగ్. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను, ఎత్తకపోతే వచ్చేసాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బయట మాట్లాడుకుందామా? ఓకే. ఎక్కడ? క్లాక్ తో. వాట్ టైం? 10 o'clock. See you at 10. Bye పప్పి. నువ్వేంటి తల్లి బయటకి టైం చెప్పి మరీ పంపిస్తున్నావు? ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. నో నో. ఏంటి సార్ ఇంత లేటు? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. కలవాల్సింది మీ లవర్ని కదా, కాస్త ఎర్లీగా వస్తారేమోనని. ఏంటి అన్నా సార్? చూపిస్తాను సార్, రండి సార్ ప్లీజ్.
నా జాను. సార్ 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 నాలవర్ సార్ 12 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను. ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్, డాక్టర్ చేసిన సిరెంజ్, కాఫీ కప్, ఓ గోల్డ్, అదే చేతి గోల్డ్. చాలయ్యా. ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా? తెలియదు సార్. ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు. ఇప్పుడు నేనేం చేయాలి? సపోర్ట్ చేయాలి సార్, సీనియర్ని కదా. ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా? నో 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 నో, మీరు తప్పుకోవాలి సార్. సార్ అందుకేడా నా మనసు తొక్కారు సార్. మనసు తొక్కాడా? ఇది పాసిబుల్? మరి ఇందులో ఎందుకు వేశారు సార్? డస్ట్బిన్ కదయ్యా. డస్ట్బిన్ కాదు సార్, ఇవి నా జ్ఞాపకాలు సార్. జ్ఞాపకాలా? సార్ ఎవరు? జాను లవర్ అంటారా, 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. సీనియర్ కదా, నన్ను తప్పుకోమంటున్నాడు. 12 సంవత్సరాల మిస్టర్ 12 years పుష్కరాలా? ఎస్. లవ్ లో నువ్వు సీనియర్ సిటిజన్ అయ్యా. మావాడితో నీకు పోలికేంటయ్యా? మావాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మ్యాక్స్, కానీ నీలా ఇయర్స్ అంటే ఇంపాసిబుల్ యా. నిజమా? బిలీవ్ మీ, మావాడి కోపిక దాటింది చాలా తక్కువ. అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను. మీరు నా కాంపిటీషనే కాదు సార్, అసలు నా దగ్గరికి కూడా రాలేదు. థ్యాంక్ యూ. ఆ బాక్స్ జాగ్రత్తమ్మా. ఫ్యాక్టే కదరా, మంచి కలెక్షన్ కి రాడు. 10:30 అయింది. 8 o'clock మా ఇంట్లో వస్తానరా. హే హాయ్ మై డార్లింగ్. అదే ఇక్కడ గేదె యాక్సిడెంట్ చనిపోతేను కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నాను. జస్ట్ 5 minutes. ఓకే. హే రా. సిడ్నీలో గేదె నీ అబద్ధాలతో ఆస్ట్రేలియన్ అంకపల్లా మార్చెట్టున్నావు. రే సత్య ఆగరా. తప్పదా అమ్మా? తప్పట్లేదు పప్పి. వీడెక్కడ దొరికాడమ్మా? బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. నో, దిస్ ఇస్ టూ మచ్. ఇలాగే వెళ్తావమ్మా? వాడికి ఇదే ఎక్కువ. ఓకే. హలో. రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చాగా. టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టండి, అదేనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా? వీడే కదా, వెయిట్ చేస్తానులే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటికి వచ్చి. మీ ఇంటికా? కంగారు పడుకో, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా? తెలుసుకుని ఏం చేస్తాను రా? కాపురం చేస్తానా? మళ్ళీ మనసులో మాట్లాడుకుంటున్నావా? లేదు లేదు. వస్తా మరి. వస్తాను. ఎన్నింటికి? 11 o'clock. వాళ్ళక్క బావకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి తిక్క కుదురుతుంది. హాయ్ జాన్. హాయ్. కమ్ కమ్. అపో టైంకి వచ్చావే. మీ అక్క బావ ఎక్కడా? బయటికి వెళ్ళారు. ఇట్రా. నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీ కోసమే. మరి అవతారం ఏంటి? అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమైంది? 1 second. Feel at home. Nice. ఏంటి కదలకు కదలకు? గుడ్. బాగుంది. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా? నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 days. మరి మినిమం? 1 day. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని. ఓసిన పిచ్చి జాను, నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి? ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా. హాయ్ అక్క, మా అక్క బావ. అక్క, మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఒక మంచి కాఫీ ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాఫీ. థ్యాంక్ యూ. తీసుకో. ఇప్పుడేం నిజం చెప్తాడేమో చూద్దాం. ఏంటని? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ.
నాకొద్దు. ఎందుకనో? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయటం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేశానంటున్నావా? బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలీదు. నాన్ సెన్స్. నాన్ సెన్సా? అవును. నాది నాన్ సెన్సా? మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. నువ్వే మాటకు మాట మాట్లాడు. అయ్యో గొడవ పడుతున్నారు. Hold your tongue. వెళ్ళి ఆపు. Yes, వినాలంతే. You shut up. నేను. అవును. సిటీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచగలడు. మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచిగా కోరుకుంటాడు బామర్ది. అవునరా, అక్కను వదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు. విడాకులట విడాకులు. లాయర్ పడుతున్నాడు. లాయర్ పడు. అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నావు? ఏ నీకు నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలో తెలియక. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికాడు. లక్ కదరా అది, బ్యాడ్ లక్. అరే ఎవరి కోసమమ్మా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు? వాడి కోసమే పప్పి. వాడి కోసమా? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. బోనస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా. నేను రెడీగా ఉన్నాను. ఏమైందమ్మా? ఈ రోజు హాలిడే ఇచ్చాడు పప్పి. ఓ హాలిడేనా? లవ్ లో హాలిడేనా? వాట్ ఏ ఫన్నీ లవ్ స్టోరీ ఇది. Hey Janu, somebody loving you? Yeah. No. You Janu. Let's take a picture. Look at this. నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేసావరా? చేస్తావా? Sorry baby. Hey Janu, you're so lucky. రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపిస్తుంటాడే. ఏం ఐడియాలు? వాడి ఐడియాస్ బాగుంటాయి, వాడి ఐడియాలజీ అస్సలు బాగుండదు. ఏమైంది? I don't know. Anyways, nice flowers. నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది. ఇలాగే ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేశాడు. పడేశాడా? తన్ని హీరో అన్నావు కదే. వాడు హీరో కాదు, హీరోలా కనిపించే విలన్. హలో, గుడ్ నైట్. హ్యాపీ బర్త్డే జాన్. మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది. నీకు లైఫ్ టైం గుర్తుండిపోయేలా రేపు ఎరుగుతిద్దాం. పప్పీ. ఫంటాస్టిక్ లవ్ స్టోరీ. ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ. ఏమైందమ్మా? ఈ రోజు నా బర్త్డే పప్పీ. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయినా నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడి కదా, లేపి మరీ చెప్పించుకున్నావేంటమ్మా? వాడే లేపి మరి బర్త్డే విషయం చెప్పాడు. చెప్పాడా? వాడు చెప్తాడమ్మా, వాడు చెప్తాడు. రేపేదో ఎరగతీద్దాం అన్నాడు. నెక్స్ట్ బర్త్డేకి విడిపోయేవాడు ఈ బర్త్డేకి ఎరగదీయటం ఏంటమ్మా? వాడికి ఏమైనా క్రాకా? నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయింది ఏంటి పప్పి? అవకేమవుతుందమ్మా, వాడు చెప్పేది వినలేం, వాడు చూపించేది చూడలేం, వాడు చేసేది భరించలేం. టోటల్ గా వాళ్ళకి ఎవరు లవ్ చేయలేరమ్మా. వాడు ఒక తుఫాన్ లాంటివాడమ్మా. రేపాడు ఏం చేస్తాడేంటో నాకు భయంగా ఉంది పప్పి. డోంట్ వరీ, ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా. నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను. గెట్ అప్. మై డియర్ జాన్, లైఫ్ ని ఒక యాంగిల్ నుంచి చూస్తున్నావు, ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తా చూడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేరీ జాన్. ఓపెన్ యువర్ ఐస్. యా, కిందకి చూడు. స్మైల్. ఉన్నది ఒకే జీవితం, లవ్ చేయడానికి ఎందుకు భయపడతావు జాన్? ఆలోచించు. స్మైల్. నేను అదే ఆలోచిస్తున్నాను. ఉండేది ఒకటి, అది నీకోసం ఎందుకు కలిసి జాన్, ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఎలా ఉంది? లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి. సో సాడ్. నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా, అన్నీ అర్థమయ్యాయి.
కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు. ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్. పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా? తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్ గా నువ్వు పడిపోతావు అన్నమాట. నిన్ను ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది. ఎవరు పప్పి? మీ డాడీ. మై డాడీనా? yes యువర్ డాడీ. అసలు ఏమనుకుంటున్నావరా? ఆ అమ్మాయికి అలాంటి గిఫ్ట్ ఇచ్చేది? అవునరా ఇచ్చా. హాయ్ పుష్కర్. అంతా నీ వల్ల జరిగింది. ఏమైంది? నా 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసావా? ఎవరి కోసం? జాను కోసం. జాను కోసమా? జానుకి పెళ్లి ఫిక్స్ చేశారు. రేపే ఎంగేజ్మెంట్. జానుకి పెళ్ళా? అంతా నీ వల్లే. రే నువ్వేమో లవ్ అన్నావు, తనేమో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటుంది. వదిలేరా. ఏంట్రా నన్ను సాక్రిఫైస్ చేయమన్నా? ఇంత సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నానే. చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యావు. పెళ్లి కొడుకుని చూసాను, కత్తిలా ఉన్నాడు. అవునే, ఇక మీద నీ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది జాను. వెల్కమ్. నీ ఫ్రెండ్స్? అవునండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? జానుతో ఒకసారి మాట్లాడాలి. కుదరదు, తనకి ఎంగేజ్మెంట్ అదే ఎందుకు ఇంత సడన్ గా? నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా? నీకు భయపడ్డం ఏంట్రా? తెలుస్తుంది అంకల్, జాను ఎక్కడ నాతో ప్రేమ పడిపోతుందని మీకు భయం. నాన్ సెన్స్, అది నీ భ్రమ. ఓకే, జానుతో 2 నిమిషాలు మాట్లాడి వస్తా. ఈ ఇంట్లో ప్రేమంటే లైఫ్ టైం బంధం. అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు. 2 నిమిషాలు కాదురా, 2 గంటలు మాట్లాడుకో, ఏం కాదు. రాయ్ పిలవరా జాను. నైస్. పెళ్లి చేసుకుంటున్నావు? గుడ్. మీ నాన్న చెప్తే చేసుకుంటున్నావా లేదా నాకు భయపడి చేసుకుంటున్నావా? కాదు. మరి ఎవరు డిసైడ్ చేశారు? నేనే. నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా? ఎలా డిసైడ్ చేసావు? చీటీ లేసా? అవును, పెళ్లి కొడుకు ఎవరు? గుడ్ చాయిస్. బాగున్నారు, చేసుకో. నేను మాత్రం అడ్రాను. కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? కమాన్ చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండడం, లేదా రామ్ నుంచి జానుని ఎవరు పెడగొట్టలేడు. జాను వెళ్ళు, పిలుస్తారు. గో. పాపం వాడు నా అలాగే సాక్రిఫైస్ చేసుకుంటాడు. సాక్రిఫైసా? వాడా? వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు. వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకురోయ్, నీకు నువ్వు కూడా మిగలవు. 2 గంటలు అవసరం లేదు, 2 minutes సరిపోయింది. ప్లీజ్ మీరు కంటిన్యూ. అరే వెళ్ళు బాబాయ్, టైం అవుతుంది ముహూర్తానికి. వెళ్ళు. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? వీటన్నిటికీ సమాధానం ఉందా అని అడుగుతున్నాను. నాకు ఈ పెళ్ళొద్దు డాడీ. ఇన్నాళ్ళు లవ్ చేసి అమ్మాయిని వదిలేసా, ఇప్పుడు పెళ్లి కూడా చెడగొడం మొదలు పెట్టావా? నువ్వు లైఫ్ లో లవ్ చేయవు, దాన్ని పెళ్లి చేసుకోనివ్వు. నువ్వు అసలు మనిషివేనా? జాను తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుందిరా. వెళ్ళి తను ఎంకరేజ్ చేద్దాం. అమ్మ ఇంటికి వెళ్దాం. కూల్ గైస్. హాయ్ జాన్, ఎలా ఉన్నావు? నీ ఫేస్ క్లియర్ గా ఉంది. ఎవరమ్మా? హలో అంకుల్. శేఖర్, జాన్తో ఇంకో 2 minutes మాట్లాడడానికి వచ్చా.
నా ఇంట్లో శుభకార్యం చెడగొట్టి నా ముందే నిలబడతావా? వీడితో మాట్లాంటానే బాబాయ్ కూల్ బాబాయ్. అంకుల్ ఎంగేజ్మెంట్ జరగొట్టింది నేను కాదు, మీ కూతురే. ఎంగేజ్మెంట్ ఎవరు చెడగొట్టారో మాకు బాగా తెలుసు. నువ్వు ముందు నడు బయటికి. డాడీ నేను మాట్లాడతాను, నాకు వదిలేయండి. ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు. అవును, చీటీలాట ఆడేదాన్ని. నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో ఎలాంటి వాడు కావాలో తెలియదు. నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది. లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడే నాకు కావాలి. అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. జాన్ మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే. మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి జాను. వ్యాలంటైన్స్ డే లోపల నా డెసిషన్ చెప్తాను. హాయ్ జాన్. హే బాయ్స్, సారీ బిజీగా ఉన్నారా? క్యారీ ఆన్. ఇక్కడే వెయిట్ చేస్తాను. ప్రేమించడు, మనల్ని ప్రేమించడు. వాడంతే. మేము చూసుకుంటాం జాను. జాన్. హలో హలో హలో, వాట్స్ ద ప్రాబ్లం? ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బా? లవ్ చేస్తున్నాను బాస్. లవ్ చేస్తున్నావా? మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్. అయినా జాను తనని గేమ్ లోంచి తీసేసింది కదరా. మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్? రైట్, మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే నాకుండదా? వాట్ ఏ కాన్ఫిడెన్స్ బాస్. బట్ వ్యాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది. హే జాన్, మనకి ఇలాంటి డెసిషన్స్ అవసరమా? నా లైఫ్ నా డెసిషన్ నేను తీసుకుంటాను. అంతా ఓకే జాన్, కానీ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నా చూడు. అదే ఎలా డిసైడ్ చేయబోతున్నావు? ఎలా కనిపెట్టగలవు? నీలాంటి వాడిని కనిపెట్టడమే కష్టం. ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ. నేను కనిపెట్టగలను. కష్టం జాన్. కనిపెట్టగలను. అదే కష్టం అని చెప్తున్నాను కదా. నాకేం కావాలో నాకు తెలుసు. నేను కనిపెట్టగలను. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఓకే, నేను కాదు. పోనీ ఆ ముగ్గురులో ఒకడా? సరే, ఆ పింక్ షర్టోడా? పోనీ బ్లూ? ఆ వైట్ షర్టోడా? క్యాప్ వేసుకుని రెడ్ షర్టోడా? పోనీ వాడా? వీడా? ఎవడు? ఈ కాలేజ్లోనే నీకు ఇన్ని చాయిస్లు ఉంటాయి. ఈ సిటీలో, ఈ దేశంలో ఇంకెన్ని? ఈ వరల్డ్ లో ఎన్ని చాయిస్లు ఉంటాయి జాను? ఇలా కోట్లాది మంది అబ్బాయిల్లోంచి నిన్ను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా కనిపెట్టగలవు? ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా? కనిపెట్టి తీరాలి పప్పి, లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎలా ఉండమ్మని ఎలా తయారు చేసావురా? అమ్మాయిలకు ఆలోచించే ఛాన్సే ఇవ్వకూడదురా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది. నువ్వు డిలీట్ చేసి ఎవరికిరా? జానుకి. ఏంట్రా నీ నమ్మకం? మళ్ళీ మొదలెట్టాడు. హలో. హాయ్ పప్పి. ఏమై, నీకు పని పాట లేదా? అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో. ఆ అమ్మాయి నీ గురించి దాని డెసిషన్ క్లియర్ గా చెప్పింది కదా, వినపట్టలేదా? అర్థం కాలేదా? చెప్పింది అర్థమైంది పప్పి, ఆయన చెప్పిన దాంట్లోనే అర్థం లేదు. వాట్ డు యు మీన్? చెప్పు దానికి స్టూపిడ్ డెసిషన్ అని. ఏమన్నాడు పప్పి? నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా. వాడు అన్నంత మాత్రాన అయిపోతుందా? వాడు అబద్ధం చెప్పడు కదమ్మా. హాయ్ జాన్. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను స్టూపిడ్ నా? నా డెసిషన్ ఫూలిష్ గా ఉందా? డౌటా? నిన్ను కాదంటే స్టూపిడ్ అయిపోతానా? జాన్, నన్ను కాదన్నావా అవునన్నావా పక్కన పెట్టు. లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నావు అన్నావుగా. అవును, అందుకే నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఐఎమ్ క్లియర్. అందుకే స్టూపిడ్ అన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది. జాన్ జాన్ జాన్, నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా?
వీడు ఏమైనా లవ్ లో ఐన్స్టీన్ అనుకుంటున్నాడా? ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. పిచ్చోడు 12 ఏళ్ళు అన్నది కొంతకాలం. జాండీస్ వచ్చినోడికి ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుందట. అలా ఉంది వాడి వరుస. ఇవన్నీ వాడే అడగమన్నాడా? ఏ మేము ఇంకా ప్రేమించుకోవట్లేదా? లవ్ అంటే అద్భుతం. It's good for a long period and it becomes more sweet. Am I right? Love is endless, you know. లవ్ అంటే ఎప్పటికీ ఉండాలి కదా. Yes. Love is forever. Just believe it. Look, వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావన్నయ్య. వదలకూడదు, వాడిని వదలకూడదు. Mahindra! వావ్, గుడ్ షాట్. హాయ్ అంకుల్. ఈ గేమ్ మీకోసమే కనిపెట్టినట్టుంది. అసలు ఏమాత్రం కదలకుండా ఆడడానికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎక్కడో నీకు లక్ ఉంది, అందుకే నువ్వు తిరిగి వచ్చావు. భయపడితే భయపడే రకం కాదు అంకుల్ మనం. గోల్ఫ్లో బాల్ని వెనక నుంచి కొట్టే అలవాటు మీది, కానీ క్రికెట్లో ఎదురొచ్చే బాల్ని ఎరక్కొట్టడం నా అలవాటు. ఏదైనా ఫేస్ టు ఫేస్. జాన్ని చాలా ప్రేమిస్తాను అంకుల్, చాలా ప్రేమిస్తున్నా. కానీ మీరు 25 రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది. అక్కడే చిన్న గొడవ జరుగుతుంది అంకుల్. జాను లవ్కి లైఫ్ లేదమ్మా, కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. జాన్ని ఇప్పుడిప్పుడే కదిలిస్తాను అంకుల్. ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది. ఏం బాబాయ్, ఆయన ఈ కొట్టుకోవడాలు కొంచెం అర్లీ అనిపించట్లేదా? జాను నన్ను లవ్ చేశాక ఇంకోసారి కూర్చొని హాయిగా మాట్లాడుకుందాం. వస్తా. చూసారా, అందుకే ఈ బాబులు బాబాయ్ అంటే నాకు చిరాకు. వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది. నేను ప్లే పాయింట్ కాదు, ట్రూగా ఆనెస్ట్గా జాను లవ్ చేస్తున్నాను. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ అ గ్రేట్ లవర్. కష్టం రా నీతో. అదేంట్రా, ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు ఏంట్రా నువ్వు? ఒకవేళ ఆ అమ్మాయి నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి? చేయాలి, అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. ఏ మాయా, అలాంటోడు ఉండడంటావా? అందుకే వీడు ఉన్నప్పుడు నన్ను పిలవద్దంట. నేను వెళ్తున్నా. మాయా కూర్చో. రే, అలాంటోడు ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడు. నేనైతే చూడలేదు. హే మాయా, నువ్వు చూసావా? రామ్ ప్లీజ్. రే, జానుకు అలాంటోడు దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా? వాడిని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా. Yes, I am not in the office. I just came for a cup of coffee. Lisa, what do you mean? నీ ఇష్టం వచ్చినట్టు బాబు. నేను తిన్నానా చచ్చానని మాత్రం అనకు. చెయ్. Idiot. నరకం చూపిస్తుంది. Excuse me, boss. Need any help? I am fine. Are you sure? Yeah, I am fine. Thank you. Shit. రే రే, జాను వచ్చిందిరా. చూస్తుంటే హ్యాపీగా ఉందిరా. కొంపరీస్ కనిపెట్టిస్తుందా ఏంటి? కనిపెడిస్తే హ్యాపీ కదరా. హాయ్ జాన్. హాయ్. నీకు కావాల్సినోడు దొరికాడా? ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు? అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు. నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను. ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు. అందులో నాకు కావాల్సిన వాణ్ణి కనిపెడతాను. గుడ్. ఎప్పుడు? వాలంటైన్స్ డే లోపా? అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు. నా లైఫ్ నాకు కావాల్సినప్పుడు నిర్ణయించుకుంటాను.
జాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు. నువ్వు అలా అనుకోవడానికి నీ వెనక 9 ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్. అవి ఫెయిలియర్సా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటికీ మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? పిన్ని, బాబాయ్, నా ఫ్రెండ్స్ సోనీ లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. లవ్ అబద్ధమా? నా లవ్ అబద్ధమాడు, మన లవే అబద్ధం అంటాడు. How dare you say like that? What the hell, man? Please shut up. అందుకే వెళ్ళడం నచ్చడు. మాయవాడు అలానే చెప్తుంటాడు, పట్టించుకోకు. కూల్. ఎంత ధైర్యమే వాడికి? మా తమ్ముడు చెప్పింది రైట్. మీరు ఇంకా సిగరెట్ తాగుతున్నారు కదా. వాడు నీ లవ్ స్టోరీకి మాత్రమే విలన్ కాదే, అందరి లవ్ స్టోరీస్ కి విలన్. You shouldn't leave him. Where is he? హే జాన్. అరే ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చావు? ఏంటి మా లవ్ ని అబద్ధం అన్నావంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కదా? మాది ఓన్లీ 1 లవ్. దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తెలుసుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం, దాంట్లో ఏముంది. ఇటీరా. ఓకే ఒక గేమ్ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్. ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయాలి. అనగా నిజమా ధైర్యమా? ట్రూత్ అంటే నేను మిమ్మల్ని, మీరు నన్ను ఏదైనా అడగచ్చు, కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి. నిజం అంటే నిజమే చెప్పాలా బాస్? తప్పదు బ్రదర్. అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు ఏమి అడిగినా చేయాలి. ఓకే? ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది. జాన్, నిజం సింహం లాంటిది. ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం, ఈ ఆటలో దిగటం రెండు ఒకటే. సో ఆర్ యు రెడీ? yes we are ready. Ready. Okay, let's start the game. అరే నా వైపు ఆగింది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లవ్ కొంతకాలమే బాగుంటుందన్నావంట. అదే నిజం. లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది, తర్వాత ట్రాఫిక్ లో జర్నీ ఇలా ఉంటుంది. హలో నమ్మవా? మా సత్యగా రైట్. మాయా ఈ మాయదారాటలు మాకు వద్దు. బ్రో నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్ ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయి నీ దగ్గరకు వచ్చి, ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంటో నీ ఆన్సర్ చెప్తా కదా. ఐ సెడ్ లవ్ రైట్. లవ్ అనేగా చెప్పాను. హే చీటిల్ బ్యాచ్. ట్రూత్. మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు, ఐమ్ రైట్? రేపు పొద్దున జాను ఒక్కడిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జానుని సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు అంటే జాన్ని గాలికి వదిలేసినట్టే. లెట్స్ స్టార్ట్. సెల్ఫ్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హీ విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటి? ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్. గెట్ రెడీ. ఒకప్పుడు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? మళ్ళీ నేనా? పాస్ ఫెయిల్ లేదు, ఫేస్ ఇట్. క్విట్. క్విట్టిండ్రా అంటే నాతో అబద్ధాలు ఆడవా? నో డోంట్ సే లైక్ దట్. జస్ట్ నేను హ్యాపీగా ఉంచడానికి చిన్న అబద్ధాలు ఆడాను అంతే. అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా? నో ఐ డిడ్ంట్ మీన్ దట్. ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యు. అంటే ఇన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అన్నమాట. నో ప్లీజ్ లిసన్. యు ఆర్ చీటర్. గివ్ ఇట్. గో టు హెల్ప్ ప్లీజ్. లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను, మీరేమంటారు? ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారా? అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు? Did you ever feel you were the wrong guy or the wrong girl? ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా? ఈ బాటిల్తో బ్యాటిల్ ఏంట్రా బాబు? ఈ గేమ్ చాలా రిస్కీ, వదిలేద్దాం. ఓకే
Hey, listen, please, don't go, please, please. బాస్ 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్. 9 మందిని వదిలించుకున్నావు చూడు, అది గ్రేట్. నేను నా గర్ల్ ఫ్రెండ్ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. వెళ్ళి నిజం చెప్పే. అమ్మో కష్టం బాస్, ఇట్స్ రియలీ టఫ్. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పింకీ. హే పింకీ, నిన్ను వదిలించుకోవడానికి ఒక ఐడియా అడుగుతున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి వచ్చి స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు గోలంతా ఓపి పట్టు. నెక్స్ట్ డే ఆల్ హ్యాపీస్. ఆల్ ది బెస్ట్. చలో. ఐ లవ్ యు బేబీ. ఎక్స్క్యూజ్ మీ, మన ఇద్దరం ఓ ఆట ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్? డేర్. స్టే విత్ మీ. Yeah. Wonderful. You're looking very beautiful. Yeah, but your hands this way, right? Yeah. ఏంటయ్యా కాలేజ్కి వెళ్ళలేక ఇటు వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా నీ గోలా? చూడు జాన్, ఈ అబద్ధాలన్నీ విని నువ్వు అప్సెట్ అవ్వకూడదు. నేనే అప్సెట్ అవ్వలేదు. చూడు, జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు, హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు. సోనీ చూడు, బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. నాకు నమ్మకం ఉంది. గుడ్. అయినా వాళ్ళు లవ్ చేసుకుని 100 రోజులు అయింది. విష్ చేయడానికి వచ్చాం, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అరే అలా అయితే నువ్వు నన్ను కూడా విష్ చేయాలి. ఎందుకు? నా లవ్ కూడా స్టార్ట్ అయ్యి 100 days అయింది. ఏంటి? అవును, మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నేను చూశాను. దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు. సిడ్నీ మొత్తం వెతికాను. ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను. చూడకుండా ఉండాల్సింది. That's right. They're looking very beautiful. Hey boss, this is Sanjay. హాయ్. నీ గురించి చాలా విన్నాను. ఎప్పుడు నిజాలే మాట్లాడతావు కదా? నీ గురించి కూడా నేను చాలా విన్నాను. SMS లోనే రొమాన్స్ పొంగిస్తా ఉంటా. Sony, if you don't mind, can I go for a smoke? Yeah, sure. వార్త పంపిస్తానంటే ఏం కాదులేవే. నిజంగానే నువ్వు అన్ని నిజాలే చెప్తావా? I like it. నీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడే మరి కొంచెం స్టడీస్ ఫినిష్ అవ్వని. That's great. తగలబెడదామా? తగలబెట్టడానికి లంక్ వరకు వెళ్ళాలా? Oh, ఇక్కడ ఓకేగా? Sorry. ఫోటోగ్రాఫరా? Yeah, wildlife. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా? లైఫ్ వైల్డ్గా ఉండాలి బాస్, బట్ ఐ లైక్ పోర్ట్రేట్స్. అలా పక్కకి వెళ్ళాడా లేదా ఇలా మెసేజ్ పంపించేస్తాడే? ఓ షిట్, మెసేజ్ దీన్ని పంపించేసానే. ఏమైంది? హూ ఇస్ స్వప్న? ఓ గాడ్, చచ్చా దేవుడా. ఏంటి బాస్, రాంగ్ మెసేజా? రైట్ మెసేజ్ కానీ రాంగ్ పర్సన్ కి పంపాను. సెకండ్ ట్రాకా? తన సిస్టర్ ఏమోనే. వాడికి సిస్టర్ కాదు, నాకు సిస్టర్ అయ్యేలా ఉంది. ఏదో రకంగా మేనేజ్ చేయి బాస్ ప్లీజ్. లవ్ చేస్తాను అనుకున్నాను బాస్, మేనేజ్ చేస్తున్నావా? అబద్ధాలతో ఆడుకోవచ్చు కానీ నిజాలతో ఆడలేం బాస్. నాకు పంపించే SMS లు వాడు దానికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాడు. షీట్ వాడి. సోనీ సోనీ చెక్. ఏ రామ్ ఉన్నాడు. What to do? Go face it, నిజం. వాడు ముందు వద్దే. హూ ఇస్ స్వప్న? స్వప్న? హూ ఇస్ స్వప్న? స్వప్న ఏంటి? ఎవరు? ఫోన్ ఇవ్వు. ఏమైంది సోనీ? స్వప్న ఎవరు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ ఇవ్వు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లో ఉంది. కరెక్టే. ఈ మిస్ కి ఆ మిస్ కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్. నువ్వు కూడా 9 లవ్ స్టోరీస్ నడిపావుగా? నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమించలేదు. ఏదో రకంగా వాళ్ళ గొడవని ఆపొచ్చు కదా. చూడు జాన్, ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తే అది అందరూ వాడుకుంటారు. అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది, అది ఎవరు వాడుకోరు. మీ ఫ్రెండ్ నేనే వాడుకోమని. పోవే నీ గెట్ లాస్ట్. లైఫ్ లో మళ్ళీ నీ మొహం చూడు. ఇలా కూడా ఉంటారా మనుషులు? అదే నిజం. ఏది నిజం? కొంతకాలమే లవ్ బాగుంటుందంటావే అదా? కరెక్ట్ గా చెప్పావు, అదే. పిచ్చోడువి నువ్వు. మీ అమ్మాయిలందరికీ ఎంత చెప్పినా నమ్మరు. ఎలా చెప్పాలి? ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నాం అంటే ఎందువల్ల? మన కార్ హెడ్ లైట్ వల్ల. హెడ్ లైట్ వల్ల? ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది. నా లవ్ కూడా అంతే. మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో? ఓ మై గాడ్. చూపిస్తా. ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నావు? ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నావు? ఎంజాయ్ ద మ్యూజిక్.
చూడు జాన్, నా లవ్ అంటావా నా బండి లైట్ నమ్మి వెళ్ళడం లాంటిది. లైఫ్ లాంగ్ లవ్ అంటావా అవతల వాడి బండి లైట్ నమ్మి వెళ్ళడం లాంటిది. నువ్వే చూస్ చేసుకో. గుడ్ నైట్ మేరీ జాన్. సీ యు సిల్క్. వాళ్ళేంటి అలా మూన్ వాక్ చేస్తున్నారు? ఏదో చేసి చూపిస్తుంటాడు. వాళ్ళకి ఏమైంది? లైట్ గా ఒక ఫిలాసఫీ చెప్పా. లైట్ గా ఫిలాసఫియా అంటే? చెప్పడం కష్టం, చూపిస్తా. చూపించు. ఇదిగో వాడితో నువ్వు పెట్టుకోకరా, మొత్తానికి అయిపోతావు. భయం ఎందుకండి, వాడు కార్లోనే ఉంటాడు కదా. ఎక్కడి చెప్తా. నిన్నెవడూ బాగు చేయలేడు. ఎక్కుదాం పద. లెట్స్ గో. పప్పి దిగుతావా? డోర్ ఓపెన్ చేయి. చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్ గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా. ఏం కావాలి? నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా. డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా? ఆ అబ్బాయిలా అందరూ నిజాలు చెప్పలేరమ్మా. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం. అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా? బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది, తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నువ్వు సూపర్ బాస్. 2 ఏళ్ల ఫ్రీడమ్ ఫైట్ అని నీ వల్ల ఫ్రీడమ్ దొరికింది. టేక్ ఇట్ ఈజీ బాస్. Come on, I'm telling you the truth. No way! Lying to me. Don't ever that stuff to me. Oh no, here it is again. Hello? Let's go. No, you Hello, lied boss. to me. You are my Valentine. You called me your Valentine. Happy Valentine's Day. నమ్మకం ఉందా? తెలుస్తుంది కదా. చూడు వాలంటైన్స్ డే ఎలా ఉందో ఇది. కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డ్ పెట్టేసావు కదా. నేనేం చేశాను? ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను, చూస్తూ ఉండు. వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేసేద్దాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. హాయ్ రాజేష్. ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా. ఐ కాంట్ సాక్రిఫైస్ యూ. ఈవెన్ ఐ కాంట్ సాక్రిఫైస్ బాస్. నేను కూడా. చాను ఏదో ఒకటి చెప్పు. మీ టూ. నాకు టైం కావాలి. ప్లీజ్ జాను. ఫస్ట్ నేను నీకు నచ్చాను కదా, ఇప్పుడు ఏమైంది? జాను ఒకళ్ళొకరు ఇష్టపడ్డాం కదా. దెన్ వాట్ హ్యాపెన్? ప్లీజ్ జాను, ఈ రోజు చెప్తాను. అదేంటి వాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తాను, నువ్వే చెప్పావు కదా. అవును జాను. కూల్, కంగారు పడకండి. ఇవాళ చెప్పాలని రూల్ ఏముంది? అమ్మాయి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పు డెసిషన్. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు, తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటుంది. ఓకే ప్లీజ్ జాను. నేనంటే నీకు ఇష్టమని చెప్పావు కదా. నువ్వే చెప్పు. ప్లీజ్ చెప్పాను కదా, జాను చూడండి కంగారు పెట్టారు. ఇప్పుడు ఏమైంది మీ డెసిషన్? అసలు ఇదంతా నీ వల్లే. నిన్ను అసలు నీకు ఎలా కనిపిస్తాను? పిచ్చి నువ్వు ఎలా కనిపిస్తాను నేను నీకు? రోజు నీ వెనకాల తిరుగుతుంటా జోకర్ గడ్లా కనిపిస్తున్నా? ఫోన్ నెంబర్ నేను అడిగింది. ముందు నువ్వు కాల్ చేస్తాను, నేను కాల్ చేస్తాను. చెప్పు. వెనకాల తిరుగుతున్నా కదా, చీప్ గా కనిపిస్తున్నా? చెప్పు. మాట్లాడుతుంది నీతోటే కదా. నా మీద చెయ్యేసావు. ఓకే, చెయ్యి తీరా. చాలు చెయ్యి తీసేది. ఏంట్రా సారీ, నీకు అవసరం ఇదంతా? సారీ. జాను మనసులో ఎవరు లేరు ఏంటి? నేను కూడా. చూడరా, ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది. ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్, ఈయన దీనికి సపోర్ట్. బాగుందయ్యా, చాలా బాగుంది. తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు.
ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిందంటే తప్పేముంది? జీవితం అంతా నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదో చెప్పు. ఎలా చెప్పను? సరే ఇక్కడ నేను చెప్తాను. హైదరాబాద్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రూపా. చూడగానే తన వైపు లాగింది ఏంటి? ఆ నవ్వ, ఆ అందమా, ఆ అమాయకత్వమా? మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి. ఒరే రామ్ ఆగు, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది. హాయ్, ఆటో ఆపు అని చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు? ఇంటికి వెళ్ళడానికి. ఇంటికా? ఏంటి మళ్ళీ స్మైలా? మరి మా కాలేజ్లో కనిపించావు. నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ పేరేంటి? ఫ్రెండ్ పేరా? నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి? నీ పేరేంటి? లవ్ చేస్తున్నావా? సిమ్టమ్స్ చూస్తే అలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈలోగా ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో. వాట్? రామ్, అరే బావా, ప్రాజెక్ట్ రా, ఇక గంట టైం ఉంది. రే, నాకు అరగంట టైం ఉందా? హలో, ఇట్స్ నాట్ ఎ జోక్. అరగంట టైం ఉండడం ఏంటి? హలో ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ నవ్వా? అరే రామ్, ఎక్స్క్యూజ్ మీ, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ముంబై. వాట్? ముంబై? ముంబై నాకు తెలుసు. మధ్యలో 30 స్టేషన్స్ లో ఆగుతుంది. అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు? ప్లీజ్ పేరైనా చెప్తావా? మళ్ళీ నవ్వు. పోనీ సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అరగంట నాకు. మై గాడ్, నీ ఫ్రెండ్ పేరైనా చెప్పచ్చుగా. ఇందాక వద్దన్నా? నా బుద్ధి తక్కువే అన్నా. ప్రతిదానికి నవ్వుతావు. టైం అవుతుందిరా, ప్లీజ్. నాకు టైం అవుతుంది ఇక్కడ. ప్లీజ్ రా, ప్లీజ్ రా. హలో, మాకు అవసరం. ట్రైన్ వెళ్ళిపోతుంది, ప్లీజ్. హలో, నేను డిసైడ్ అయిపోయాను, నువ్వేనని. ముంబై ప్రేమించిన అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది. మై ఏంజల్స్ పారడైస్. నా లవ్ కోసం వచ్చానయ్యా. ప్లీజ్, ఇద్దరు సేల్స్ మెన్ లవర్స్ నాట్ అలౌడ్. రూపా, వదలండి రా ప్లీజ్. ఇక్కడ కూడా వచ్చేసావండి. నాకు అరగంట సరిపోవట్లేదు, మరి లైఫ్ లాంగ్ కావాలి. మీ సిస్టరే కదా? ఎవరు నువ్వు? మమ్మీ ప్లీజ్. ఏమండి ఏమండి ఇక్కడ బాల్కనీలో ఏమండి ఎవరండి వీడు? అరే మేరే ససూర్జీ. ఎవరు నువ్వు? మీ కాబోయే అల్లుండండి. కొంప ముంచావు కదరా. అయ్యో, ఎవడైనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా? నిజమే చెప్పాను కదరా. నీ నిజాన్ని తీసి ఓ పేపర్ మీద రాసి చుట్టి. రామ్, లుక్ దేర్ రాజా. ఓకే, నాకు అరగంట చాలదు. లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే, తన విషెస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ రామ్. మళ్ళీ చేస్తాంట, ఫోన్ పెట్టి.
హలో హ్యాపీ బర్త్డే రామ్. బాబా థ్యాంక్ యూ బాబా. రామ్ హ్యాపీ బర్త్డే. రే థ్యాంక్స్ అక్క. ప్రాజెక్ట్ ఫినిష్ 1 మంత్ అవుతుంది. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావురా? బాంబే. బాంబే మొబైల్లో ఉన్నాను. బాంబేలో ఏం చేస్తున్నావు? అది లవ్ చేస్తున్నాను. ఫోన్ పెట్టే. లవ్ చేస్తున్నాడంట. హాయ్ హాయ్ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట వినడానికి రాత్రి 12 o'clock నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా? నేను ఎంత ట్రై చేశానో తెలుసా? యా. హాయ్ రూబా. మీరేంటి ఇక్కడ? నిన్న రాత్రి నుంచి వెయిటింగ్ రాని పార్టీ కోసం. గొంతు డ్రై రా. వచ్చారా ఏదో ఒకటి ఆర్డర్ చేయి. మీరు స్టార్ట్ చేయండి. వెల్కమ్. ఎవడ్రా ఫస్ట్ ఫోన్ లో విష్ చేసింది? నేను రూబా. అటువంటిది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఆగండ్రా. ఏంటి? అయస్కాంతానికి ఇంప ముక్కలు అలసిపోయేటమ్మా. లెట్ ఇట్ గో. కమ్ ఆన్ కమ్ ఆన్. హే రూబా, ఐల్ బి బ్యాక్. Stupid boys. It's true. ఏంటి? Open the gift. థ్యాంక్ యూ. ఏముంది గిఫ్ట్ లో? ఓకే లెట్ మీ ఓపెన్ ఇట్. మల్లిక మై స్కూల్ ఫ్రెండ్. చీటింగ్ మాటికి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ నా బర్త్డే రోజు చూడు ఇంత లేటా. ఏమని మెసేజ్ చేద్దాం? పోవే. అవును ఈ గిఫ్ట్లో ఏముంది ఇంత హెవీగా ఉంది? మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా? ఇటీ సారీ రా. నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను. నీ మీద ఒట్టు. విన్నావా? నా మీద ఒట్టేసింది. నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట. పోవే. మల్లిక కూడా వచ్చింటే బాగుంది. క్రేజీ గర్ల్. నేను బయలుదేరుతాను రా. ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయి. తర్వాత కలుద్దాం. బాయ్. వాట్ హ్యాపెన్? తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను. రా రా. తర్వాత చాలాసార్లు చూశాను. ఏమైంది? ఎప్పుడు చూసినా సిగరెట్ ఒకటి. దీనికి పని పట్టలేదా? ఇది షడా తన నా ఫ్రెండ్. అయితే రోజుకి 100 సార్లు SMS చేయాలా? बहुत अच्छा है. ये सब कैसे करते हैं आप? बस हो जाता है सब. वाओ जी. और यहाँ भी थोड़ा डार्क शेक दे सकते. कर सकते सर. ఆల్ ది బెస్ట్. ये रख लेना. మొదటిసారి నేను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. లవ్ యూ. లవ్ యూ టూ. ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు మాత్రం భయం వేసింది. ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని. ఫస్ట్ టైం మల్లిక మెసేజ్ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం, నేను ఆడిన మొదటి అబద్ధం. హలో. హాయ్ రామ్. ఏం చేస్తున్నా? చదువుతున్నా. సరే చదువుకో. చెప్పు. ఏంటి సీరియస్గా ఉన్నావు? ఉత్తినా అన్నాను రూపా. నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తనని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? చిన్న చిన్న విషయాలే, కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది? ప్రాబ్లం ఏంటి తెలీదు. లవ్ యూ. ఐ లవ్ యూ. I love you. ఐ లవ్ యూ అనే 3 పదాలు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. హే కాలేజ్ అప్పుడే అయిపోయిందా? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్. కరెక్ట్, తీసుకొస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళు. ప్రేమించిన అమ్మని చూస్తే భయం వేస్తుందా? నాకు భయం వేస్తుంది. Yes sir. 2 chocolate chips, 1 hot fudge with nuts. Okay sir. Sir, thank you. Welcome sir. Ruba. అవును, అమ్మాయి పేరేంటి? లిల్లినా మల్లినా? టచ్లో లేదా? హే అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. చాలా రోజులైంది కలిసి. ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా? అసలు నువ్వు ఎప్పటి నుంచి నా మెసేజ్ చెక్ చేస్తున్నావు? ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్. అసలు దీంట్లో ఏముంది? హాయ్ హలో తప్ప. హాయ్ రా.
అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలియదు అనుకున్నావా? రూబా ప్లీజ్ అర్థం చేసుకో, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్. మోరోవర్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు. రేయ్ సత్య, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? అబద్ధాలు ఆడడం చిన్న విషయమా? Why you lying in front of me? అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాను అబద్ధాలు ఆడిన ప్రతిసారి. ఏది ఏమైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది. కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు. మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేసా. ఏంటి అలా చూస్తున్నా? ఎలా ఒప్పించానా? నేనంటే నీకు చాలా ఇష్టమని, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు? రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతుందా? పూజ నీ గురించి చాలా చెప్పింది. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మేము మాత్రం ఏమంటాం? ఇక్కడికి రామ్మా, నించో. బాగున్నారు కదా? జీవితకాలం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా? నేనేం చెప్పాలి? ఇంకో అబద్ధం? నిన్నేనమ్మా. జీవితకాలం ఇలా హ్యాపీగా ఉంటారు కదా? తెలీదు. ఏం తెలియదు నీకు? ఎందుకు అలా మాట్లాడా? మా నాన్న వాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు నాకు. తెలీదు నాకు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కాదు. మన లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. పోనీ నీకేదో తెలుస్తుందా? రోజు నన్ను ఇలా చేపట్టుకుని తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు. నా కంట్లో ఎంత ప్రేమ కనిపిస్తుందా? ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే, ఇక్కడి నుంచి రావట్లేదే. అసలు ఎందుకని నేను ప్రేమించింది? ఇలా ఉండడానికి నేను ప్రేమించాను. ఎక్స్క్యూజ్ మీ, ప్రాబ్లం క్యా హై? ఎలా భయ్యా దుబ్బుతారు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేవు. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. అది నేను చేయలేను. పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. ఎందుకు? ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. Hey mates, everything is fine here. I'll call you later. All right, that's fine. Okay, thank you. నువ్వు చెప్పింది నిజమేనా? ఉన్నది ఒక్క జీవితం, అబద్ధాలతో బతకూడదు. What you trying to say? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడి తప్పని చెప్తారనుకుంటే వాడినే సపోర్ట్ చేస్తున్నారు. 25 ఏళ్ళుగా మేము కలిసే బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. వాడు చెప్పినట్టు ఏం జరగలేదు. ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి. ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా అడగండి. పాయింట్. అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను? తను ప్రేమించుకుంటానా నేను విడిపోయాను. వాట్?
అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఎలా రా? Hi, Ram. Hi, Jan. How are you? I'm fine. Sure? Yeah, sure. ఫినిష్ చేయలేదా? చేస్తాను. నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది, నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. వాట్? నేను విన్నది కరెక్టేనా? ఓ మై గాడ్. అవును, నేను కాపాడానని ఇలా మాట్లాడలేదు కదా? నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు, మరి ఎప్పుడో కాపాడా. వాట్ డు యు మీన్? బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడా. లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడా. ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేసావు చూడు, అక్కడ నన్ను కాపాడా. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేసావే, అక్కడ నన్ను కాపాడా. ఇలా కాపాడుతూనే వచ్చావు. జాన్, నిన్ను కాపాడడం కోసం నేనేమీ చేయలేదు. నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను. ఎనీవే, అర్థం చేసుకున్నావు. ఐఎమ్ సో సో హ్యాపీ. లోకాన్ని మర్చిపోదాం, ప్రేమించుకుందాం, నిజంగా ప్రేమించుకుందాం, చాలా చాలా ప్రేమించుకుందాం. నీకు కావాల్సింది అదే కదా? అవును రామ్, ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగకు, ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు, ఎందుకంటే ప్రేమ అనేది 2 హార్ట్స్ కాదు, 2 బ్రెయిన్స్. ఇది వేరే ఆలోచిస్తుంది, ఇది వేరే ఆలోచిస్తుంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రాఫిటీ ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్. నా నమ్మకాలన్నీ పోగొట్టా, ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రామ్. పోగొట్టుకుంటే ఏం చెప్పటం? ఇప్పుడు ఉన్నట్టు లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం. అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమందితో విడిపోయించాను. ఇప్పుడు ఒక అబద్ధంతో ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకొద్దు జాన్. లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ, లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? నేను విడిపోలేను. జాన్ జాన్, ఒక్కసారి నా మాట విను జాన్. మళ్ళీ అదే ప్రాబ్లం. మ్యాన్, ఎనీ ప్రాబ్లం? థ్యాంక్స్, ఐమ్ ఫైన్. థ్యాంక్ యూ. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్ నా ప్రాబ్లం. పది మందిని లవ్ చేసావు, ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు, ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు. యంగ్ మ్యాన్, నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది. చాలామంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోతారా నీ ప్రాబ్లం? కాదు. ఓ, ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోవటమేగా నీ ప్రాబ్లం? అవును. అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు. ఇంతమందిని ప్రేమించావు, అద్భుతంగా ప్రేమించావు, అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. ఈ క్షణం 10 కారణాలున్నాయి,
కానీ ఒక్క ప్రేమనే ఉందా? కారణాలతో మిగిలిపోకూడదు. అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. కారణాలతో మిగిలిపోకూడదు. మేరీ, యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి. జాన్, నాకు నువ్వు కావాలి. అంటే లవ్ చేస్తున్నావా? కొంతకాలమే కదా? కాదు. మరి లైఫ్ లాంగా? తెలీదు. కానీ లైఫ్ లాంగ్ ప్రేమించడానికి మాత్రం ట్రై చేస్తాను. అంటే అబద్ధాలు ఆడిపోతున్నావా? నేను అబద్ధం. నువ్వే చెప్పావు లైఫ్ లాంగ్ లవ్ చేయాలంటే అబద్ధాలు ఆడవలసి వస్తుందని. ఇది వేరే ఆలోచిస్తుంది, ఇది వేరే ఆలోచిస్తుందని నువ్వే. హలో, నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను అబద్ధాలు ఆడను. నీకు కావాల్సిన లైఫ్ లాంగ్ ప్రేమించడమే కదా, చెప్తున్నాను కదా. చెప్తే లవ్ చేసేయాలా? ఎలా నమ్మమంటావు? చెప్తే నమ్మే స్టేజ్ని కూడా ఏం కావాలి నీకు? నమ్మకం. లైఫ్ లాంగ్ ఒక్కడు నన్ను లవ్ చేస్తాడన్న నమ్మకం. ఆ నమ్మకం కలిగితేనే నేను ఒక్కడిని ప్రేమించగలను. అంటే ఏంటి? ఇప్పుడు నేను జీవితాన్ని ప్రేమించగలను ప్రూవ్ చేయాలా? అలాగే ఎవడైనా ప్రూవ్ చేయగలరా? అబద్ధాలు ఆడితే ప్రూవ్ చేయగలడు, లేకపోతే ఛాన్స్ లేదు. ఇంతకీ మనోడి పరిస్థితి ఏంటంటావు? అబద్ధాలు ఆడే టైం వచ్చింది. రామ్, ఏం చేస్తున్నావురా? ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. నేను ఇంకా ట్రై చేయలేనురా. నా వల్ల కావట్లేదు. ఏంటక్క? I can't sacrifice anymore. We need a lawyer. విడిపోవడం ఇన్నాళ్ళు నేను అదే చేశాను బాబా. సమస్యకి పరిష్కారం విడిపోవడం అయితే ఇంతసేపు విడగొట్టడానికి కోర్టులు, చట్టాలు, లాయర్లు, నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ అదే సమస్యకి పరిష్కారం ప్రేమించడమే అయితే అది ఎలా ప్రేమించాలో చెప్పడానికి ఎవరు లేరు బావా. మనమే తెలుసుకోవాలి. బావ మంచిగా కోరుకుంటాడు బామర్తి. విడిపోవడానికి కారణం ప్రేమించలేకపోవడమే అయితే అదేంటో తెలుసుకోవాలి బావా. నేను అదే ప్రయత్నిస్తున్నాను. ఏం కావాలి నీకు? ఏం కావాలి? నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు. అదే ఏంటి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు సముద్రం అంత ప్రేమ కావాలి. ఎవరికొద్దు, నాకు కావాలి. సముద్రం అంత ప్రేమ కావాలి. కానీ ఎలా? అది నిజంతో దొరకట్లేదు, అబద్ధంతో ఉండట్లేదు. ఏం చేయమంటావే? ఎలా ప్రేమించాలో తెలియట్లేదు. నాకు తెలియదని చెప్తున్నాను తప్ప. ఏం చేయమంటావు? తెలుసుకొని వచ్చి చెప్పు. All right, let's go. Come on. Get out of here. That's it. Way. Everybody up. Nice. Let's go. Hey. You're beautiful.
Hey, fish, where are you going? Oh, come on. You want to get off the train right now? You want to get off the train? You can't get off the train, all right? Just stay with us. Come on, let's have some fun. Just stop it. Come on. Be easy. Be cool, all right? Calm down. Hey, get back in here. Hey, come on. Hey, come on. Get back in here. No, baby. You're not going anywhere, fish, tonight. You are not escaping this thing. He's back, boys. Let her go. Is he your boyfriend? Fuck off. Ah! Hey, you! What's wrong? Chaiti. చెయ్యొద్దని చెప్పాను కదా వినిపిదా అమ్మాయి మీద కోపం వాళ్ళ మీద చూపించావరా I just want this matter to be clear right now. You got it? Okay. And get all the papers to my office. I just don't want this guy to get everything. Got it? Sure. అన్నయ్య మీరెందుకు వచ్చారు? నేను చూసుకుంటాను కదా. జరిగింది చాలా. ఇప్పటికి టూ మచ్ చేశాం. ఒక్కోసారి అది అడిగే క్వశ్చన్స్ వింటుంటే తన లైఫ్ ఏమైపోతుందని భయం వేస్తుంది. చూడు, జానుకు నువ్వంటే ఎంత ఇష్టమని నాకు తెలుసు. అందుకే అడుగుతున్నాను, లైఫ్ లాంగ్ దాంతో కలిసి బతుకుతానని ఒక్క మాట చెప్పు, పెళ్లి చేస్తాను. అలా కుదరదంటే మళ్ళీ దాని లైఫ్లో కనిపించకు. కనిపించావు ఏం చేస్తానో నాకే తెలీదు. ఆలోచించి ఇక్కడే ఇప్పుడే తేల్చి చెప్పు. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి చెప్పి ఏం చెప్పాలి దానికి? నువ్వే చెప్తుంటావు కదరా, ప్రేమలో పడడానికి ఒక క్షణం వస్తుంది, అదందరూ వాడుకుంటారని, విడిపోవడానికి ఒక క్షణం వస్తుంది, అది ఎవరు వాడుకోరని. మామా, రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాల్సిన క్షణం ఒకటి వస్తుంది. అదిదే లైఫ్ లాంగ్ లవ్ చేస్తాను నమ్మేలా చెప్పేసి, లేదంటే జనం నీకు దక్కదు. వెళ్ళు. వెళ్ళరా. చెప్పు చెప్పు చెప్పు. ఏంటి చెప్పు? ఇప్పటికి నేను చెప్పిందే రైట్. లైఫ్ లో నిన్ను ప్రేమించలేను. పోరా, ఇప్పటికీ చూడరా వాడు ఏం చెప్తున్నాడు. నేను ఎందుకు మారాలరా? నేను ఇంతే. జరా ఉండేది ఇది. ఫ్రెండ్ లవ్ కన్ఫర్మ్ అయినప్పుడు వావ్ సో నైస్ అందే. ఎంత లవ్లీగా ఉండేదిరా ఆ ఫేసరా ఇది. ఆ చిట్టిలాట్లో ఆ చిట్టి అనేది ఎంత క్యూట్గా ఉండేదిరా. ఇప్పుడు ఫేస్ చూడు. రామ్ నేను సినిమాని చూసాను రామ్ అంది. ఎంత ఎక్సైటెడ్ గా ఉండేది. ఆ ఫేసరా ఇది. నేను మేకప్ వేసుకోలేదు, న్యాచురల్ బ్యూటీ అనేది. అప్పుడు ఎంత ఇన్నసెంట్ గా ఉండేదిరా. ఇప్పుడు ప్రతి దానికి చిరాకు, పోట్లాట్లు, కోపాలు. చూస్తే ప్రేమ కాదు, దీన్ని లాపి కొట్టు కొట్టు. నువ్వు మాత్రం ప్రతి దానికి ఈ నవ్వుతుండేవాడివి. ఏది ఆ నవ్వేది? ఆ
అంతవరకు నా ప్రేమ నీకే అంటావు. ఏది ఆ ప్రేమ ఏది? ఉండదే. ఎందుకు ఉండదు? నువ్వు ఒకేలా ఉన్నావా? నా ప్రేమ మాత్రం ఒకేలా ఉండాలరా. ఉండదు. నేనేమైనా స్టాచ్యూనా? అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఒక్క కారణం చాలు కదా ఒక అమ్మాయిని వదిలేయడానికి. ఇన్ని కారణాలు ఉన్నాయి. వదిలేయ్ నన్ను. అది మాత్రం చేయలేను. ఏ కారణాలతోనే మిగిలిపోతాననిపిస్తుంది. మరేం చేస్తావు? ఇంకొంచెం ప్రేమిస్తా. అది పోతే మళ్ళీ ఇంకొంచెం ప్రేమిస్తా. అది కూడా పోతే నా కర్మ కొద్ది అది కూడా పోతుంది. ఇంకొంచెం ప్రేమించడానికి ట్రై చేస్తా. అది కూడా పోతే తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? తర్వాత ఏమవడం ఏంటి? తర్వాత ఏమైందండి? ఏమవుతుందండి? ఇంకేమవుతుంది? వాడు మాట్లాడేది ఒక్క ముక్క మాకు అర్థం కావట్లేదు. వాడొద్దని మా అన్నయ్య 100 సార్లు చెప్పాడు. దానికి అదేముందో తెలుసా? వాడే కావాలి అంది. వాడే ఎందుకు కావాలని అడిగితే వాడికి ప్రేమించడం తెలుసు, వాడికన్నా లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు ఇంకెవడు దొరకడు అంది. సరే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు చూసారా? ఒప్పుకున్నారంట కదా, తర్వాత ఏమైంది? ఒక అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీ సార్. నచ్చలేదనుకో విడిపోవడం అంతకంటే ఈజీ. కానీ అదే అమ్మాయి పక్కన కూర్చొని ఇంకొంచెం ప్రేమించడం ఉంటే అది ఎంత నరకం తెలుసా? ఏంటిది? స్కూల్లో జాబ్, పెయింటింగ్ టీచర్. డాడీకి తెలిసిన స్కూల్, శాలరీ $3000. ఇంకా ఈ పిచ్చి గీతలు, గోడలకి రంగులు వేయటం ఇవన్నీ మానే. ఇవన్నీ మానేయాలా? ఇవి నీకు పిచ్చి గీతలా కనిపిస్తున్నా? దిస్ ఇస్ గ్రాఫిటీ. కాఫీ టీ కూడా పనికిరాదు. దేనికిది? ఇది నా కోసం, నా సంతోషం కోసం. ఇది నా కోసం. డిసైడ్ చేయి. నేనా గ్రాఫిటీయా? గ్రాఫిటీ మానేమంటది? దానికి పిచ్చా? నేనెందుకు మానేయాలండి? కమాన్ రా, మానేయకరా. మానేమని ఎవడంటున్నాడు రా? నేను జస్ట్ మానేసని చెప్పు అంతే. ఇవాళ వరకు గ్రాఫిటీ గీసి రామన్ రాసావు, రేపు శామన్ రాయరా. నన్ను చూడు, ఇదిగో సిగరెట్ మానేమంది, తెగ కాలుస్తాను అంతేందుకు. మందు మానేమంది, బాటిల్ దింపుతున్నా అంతేరా. లవ్ అంటే 4 అబద్ధాలు, 3 SMSలు, 2 కుళ్ళు జోకులు, 1 పువ్వు. దాట్స్ ఇట్ మ్యాన్. ఒక రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోరా. అంతేరా, సింపుల్. యూ నీడ్ టు లర్న్ మ్యాన్. హాయ్ మా, నువ్వు ఫోన్ చేసినప్పుడే నేను బయలుదేరేవాడిని. వీడే నా నుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాడు, చేసేసా. బయలుదేరదామా? రే, ప్రేమించినామని ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపరా. ఇక మీదట నీకు తెలుస్తుంది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో. అందుకే కష్టమైనా నేను నిజాలే చెప్తాను. వెళ్దాం పద. అన్నయ్య, ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నామనుకుని బతకడం కూడా మహాపాపం రా. వాడిదేం తప్పలేదు. వాడికన్నా ప్రేమించేవాడు నా కూతురికి దొరకడరా. కలిసి ఉండడం, విడిపోవడం వాళ్ళ ఇష్టం. కమాన్, లెట్స్ గో. గైస్, ఏంటి ఇప్పుడు మానేస్తావా? నేను ఎందుకు మానేయాలి సార్? ఇంతప్పటి నుంచి నేర్చుకుంటాడు. నేను మానేను. ఈ క్షణం నాకు ఒకటి అర్థమవుతుంది సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడమే ఒక అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే నేను తన్ని ప్రేమించడం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటున్నానేమో అనిపిస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించలేకపోవడానికి కారణమే నేను అనే ఈ రామే కారణం. కారణాలతో మిగిలిపోకూడదు నేను. తన కోసం సాక్రిఫైస్ చేయడానికి నా దగ్గర మిగిలినది ఈ నేను మాత్రమే. మై లాస్ట్ పెయింటింగ్.
ఇక మీదట నా జీవితంలో ఈ గ్రాఫిటీ లేదు. Sergeant, do you need any help? No. Can I ask you one more question? Yep. Who is that boy? Well, he's the world's greatest lover. Okay, he's the world's greatest lover. నేను బయలుదేరుతాను సార్. నన్ను మా ఇంట్లో డ్రాప్ చేసి ఇంటిగా నేను కొంచెం ప్రేమించుకోవాలి. మీరు ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? మై గాడ్, మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పచ్చుగా. గిఫ్ట్ ఇద్దామా? ఈ గిఫ్ట్లు మళ్ళీ ఇస్తా ఉంటే తిడతారు సార్. ఇంకేదైనా బెటర్ ఐడియా చెప్పండి. ఒక ఫ్లవర్ ఇవ్వనా? అందరూ ఇచ్చేదే కదా. నేను ఇవ్వలేదు కదా. ఓ, ఎప్పుడో చిన్నప్పుడు ఒక టీచర్కి ఇచ్చాను. మళ్ళీ ఏ అమ్మాయికి ఇవ్వలేదు. ఆ అమ్మాయికి ఏ ఫ్లవర్ ఇష్టం? నాకు తెలుసు. బాగుందిరా. చిన్న లవ్ స్టోరీస్ తో లైఫ్ లాంగ్ లవ్ స్టోరీ. యూనో సంథింగ్, నీ ఐడియాసే కాదు ఐడియాలజీ కూడా బాగుంది. అవును, ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్.